చదువు, విజ్ఞానం, క్రమశిక్షణ, మానవ సంబంధాలు ఈ 4 అంశాలు విద్యార్థి దశలో ప్రధానమైనవి. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్ ఉన్నత వ్యక్తులుగా ఎదగడానికి చదువు, విజ్ఞానం, క్రమశిక్షణ, మానవ సంబంధాలు ఈ 4 అంశాలు విద్యార్థి దశలో ప్రధానమైనవని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల బాల సదనము మరియు వాల్మీకి ఆవాసములను జిల్లా సంక్షేమ శాఖ మరియు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ ఆడెపు భాస్కర్ మరియు హాస్టల్స్ తనిఖీ కమిటీ సభ్యులతో కలిసి బుధవారం పరిశీలించారు. జిల్లాలో బాలబాలికల సంరక్షణ కోసం నిర్వహిస్తున్న హాస్టల్ తనిఖీ కమిటీ చైర్మన్ అదనపు కలెక్టర్ రాజాగౌడ్తో పాటు కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, డీసీపీఓ పడాల సురేష్ కుమార్, డాక్టర్ కోటగిరి భీమేష్, శ్రీమతి విజయలక్ష్మి, ఆవాసం కార్యదర్శి ఎస్ మదన్మోహన్ రావు, నిర్వాహకులు మల్లేశం, బాలసదనం ఇన్ఛార్జి శ్రీమతి కావ్య, డీసీపీఓ కార్యాలయ సిబ్బంది, సంరక్షణ కేంద్రాల అధికారిని కరుణాశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్తో పాటు కమిటీ సభ్యులు బాలసదనం మరియు వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు అందుతున్న భోజన సౌకర్యాలతో పాటు పరిశుభ్రత, విద్యా బోధన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించి అవసరం మేరకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వాల్మీకి ఆవాసం ప్రాంగణంలో కమిటీ తనిఖీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ ఆయా హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన విద్యా బోధన, వసతి సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి కూడా ఒక మంచి వ్యక్తిగా ఎదగాలంటే చదువుతో పాటు విజ్ఞానం, క్రమశిక్షణ, మానవ సంబంధాలు ప్రధానమైనవని అన్నారు. చదువు తల్లి లాంటిదని, చదువు లేనిదే ఏదీ లేదని, చదువుకోకుంటే సమాజంలో హీనస్థితికి వెళ్తారని, దాన్ని అధిగమించడానికి చదువు ఒక్కటే కారణమని అన్నారు. అలాగే బాలసదనం బాలికలకు కానీ, ఆవాసం విద్యార్థులకు కానీ మంచి పోషకాహారం అందించడంతో పాటు క్రమశిక్షణతో కూడిన విద్యను, మానవ సంబంధాలను పెంపొందించేలా విద్యా బోధన చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ హాస్టళ్ల నిర్వాహకులకు ఈ సందర్భంగా సూచించారు. టీచర్స్ కానీ, గవర్నమెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి డాక్టర్ కావాలనుకున్నారు. డాక్టర్ కావాలంటే ఏం చేయాలి? 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఏ సెక్షన్ తీసుకోవాలి, ఏ పుస్తకాలు చదవాలి, తర్వాత ఎక్కడెక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంది, దానికి సంబంధించిన మెటీరియల్ ఏంటి గైడెన్స్ చేస్తారు. చిన్న పిల్లల్లో ఏం చేస్తారు? మనం చేయబడిన లైఫ్లో నటిస్తాం ఇప్పటికూ. అట్లే మీకు కూడా మెంటార్ అనేటువంటి వాళ్ళు ఉంటే మీరు దారి తప్పకుండా కరెక్ట్గా మీ లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యం వెళ్ళడానికి మీకు కోఆపరేట్ చేస్తారు. చదువుకున్న వాళ్ళు ఏదైనా అనుభవం ఉన్న వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు తీసుకోవాలి. థర్డ్ వన్ డిసిప్లిన్. సో మనకి మంచి నాలెడ్జ్ సంపాదించాలంటే ఖచ్చితంగా డిసిప్లిన్ అనేటువంటిది అవసరం. సో డిసిప్లిన్ అంటే మనకి సబ్జెక్ట్స్ ఏ రోజుకు సంబంధించినటువంటి ఆ రోజు టీచర్స్ చెప్పేటువంటి లెసన్స్ మంచిగా వినడం, క్లాస్ రూమ్లో పిల్లలతో యాక్టివిటీ టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడం. సో మీరైతే ఆవాసం ఉన్నారు కాబట్టి మీకు ఈ టీవీ పంచాయతీ, ఫోన్ పంచాయతీ లేదే. అవి రెండు వచ్చే 50% పిల్లల్ని